అందరికీ నమస్కారం. రాత్రి సమయంలో ఇలా చేయండి. మీ జాతకం మారిపోయి కోటీశ్వరు అవ్వాల్సిందే. సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవి అదృష్ట దేవతగా భావిస్తారు. లక్ష్మీదేవి అనుగ్రహాన్ని సులభంగా పొందాలంటే కొన్ని జ్యోతిష్య పరిహారాలు ఉన్నాయి. మనలో చాలామంది ఎన్ని పూజలు చేసినా ఉపయోగం లేదని అనుకుంటారు. అయితే లక్ష్మీదేవి సంతోష పెట్టాలంటే పూజలతో పాటుగా కొన్ని లక్ష్మీ పరిహారాలను కూడా పాటించాలి. అప్పుడే మీ ఇంటిపై ఆ లక్ష్మీ కటాక్షం ఉంటుంది. లక్ష్మీదేవి ఆశీర్వాదంతో త్వరగా ధనవంతులు కావాలంటే రాత్రి సమయంలో కొన్ని పరిహారాలను పాటించండి. ఖచ్చితంగా లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. అయితే ఈ వీడియోని పూర్తిగా చూసే ముందు ఇప్పటివరకు అయితే ఎవరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ఈ వీడియోను పూర్తిగా చూడండి. ప్రతిరోజు రాత్రి సమయంలో లక్ష్మీదేవి భూమిపై సంచరిస్తూ ఉంటుంది. కాబట్టి లక్ష్మీదేవి తిరిగే ఈ సమయంలో ఈ వీడియోలో చెప్పే విధంగా కొన్ని పరిహారాలనేవి చేయండి. ఖచ్చితంగా మీకున్న సమస్యలన్నీ తీరిపోతాయి. అంతటి గొప్ప పరిహారాలు ఇవి. అంతటి శక్తి ఉన్న పరిహారాలకు ఉంటుంది. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి. వాస్తుశాస్త్రం ప్రకారం ఉత్తర దిశలో కుబేరుడు నివసిస్తాడు. కుబేరుడు అంటేనే సంపదలకు దేవుడు కాబట్టి ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు మీ ఇంటి ఉత్తర దిశలో కొంచెం నీళ్లు చల్లి శుభ్రం చేసుకోండి. ప్రతిరోజు ఇలా చేస్తే ఉంటే మీ ఇల్లు సంపదతో నిండిపోతుంది. ఇంట్లో దరిద్ర దేవత ఉంటే కుటుంబంలో ఎన్నో సమస్యలు ఖచ్చితంగా ఏర్పడతాయి. డబ్బు సమస్యలు, అనారోగ్య సమస్యలు ఇలా ఎన్నో సమస్యలు ఉంటూ ఉంటాయి. కాబట్టి రాత్రి నిద్రపోయే ముందు కర్పూరంతో లవంగాలను కాల్చండి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి ఆ ధనలక్ష్మి అడుగు పెడుతుంది. మీ ఇంటి సంపద విపరీతంగా పెరుగుతుంది. పూజ గది చాలా పవిత్రమైనది. పూజ గదిలో ముక్కోటి దేవతలు సంచరిస్తూ ఉంటారు. కాబట్టి పూజ గది ఎప్పుడూ చీకటిగా ఉండకూడదు. మీ పూజ గది చీకటిగా ఉంటే మీ ఇంట్లోకి దరిద్ర దేవత ప్రవేశిస్తుంది. కాబట్టి రాత్రి పడుకునే ముందు మీ పూజకు చీకటిగా ఉండకుండా పూజ గదిలో ఒక చిన్న బల్బును పెట్టుకోండి. ఇలా చేయడంతో లక్ష్మీదేవి ప్రసన్నం అవుతుంది. అలాగే మీ భర్త ఆదాయం విపరీతంగా పెరగాలంటే ప్రతిరోజు సాయంత్రం 6 దాటిన తర్వాత స్నానం చేసి మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవికి కర్పూరంతో హారతినిచ్చి నమస్కారం చేసుకోండి. ఇలా చేస్తూ ఉంటే మీ భర్త సంపద బాగా పెరుగుతుంది. మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది. త్వరలోనే మీరు ధనవంతులయ్యే అవకాశం అనేది ఉంటుంది. ఎవరికైతే సొంతింటి కళ ఉంటుందో అలాగే భూములు కొనాలనే ఆశ అనేది ఉంటుందో అలాంటి వారు ఏదైనా ఒక మంగళవారం రోజున సాయంత్రం సమయంలో ఒక చిన్న బెల్లం ముక్కను తీసుకొని మీ ఇంటి ముందు ఒక గుంట తీసి అందులో ఈ బెల్లాన్ని పాతిపెట్టండి. ఇలా ఎవరైతే చేస్తారో అలాంటి వారికి గృహయోగం బాగా కలిసి వస్తుంది. సొంతింటి కళ త్వరగా నెరవేరి మీ ఆస్తిపాస్తులు బాగా పెరుగుతాయి. స్త్రీలను మహాలక్ష్మి రూపంగా పోలుస్తారు. కాబట్టి ప్రతిరోజు రాత్రి సమయంలో ఆడవాళ్ళు కుంకుమ బొట్టు పెట్టుకొని నిద్రపోండి. ఇలా ఏ స్త్రీ అయితే చేస్తుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లోనే స్థిరంగా ఉంటుంది. మీ ఆస్తిపాస్తులు రెట్టింపు అవుతాయి. చీపురును లక్ష్మీదేవితో పోలుస్తారు. అయితే రాత్రి సమయంలో మాత్రం చీపురును నిటారుగా పెట్టకూడదు. ఇలా చేస్తే లక్ష్మీదేవిని అవమానించినట్లు అవుతుంది. కాబట్టి ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు చీపురును నిటారుగా కాకుండా నేలపై అడ్డంగా పెట్టుకోండి. తద్వారా మీ ఇంటి ఆదాయం బాగా పెరుగుతుంది. మీ మనసులో ఉన్న కోరికలు త్వరగా నెరవేరుతాయి. ఇంకా ఏవైనా సరే అవి త్వరగా నెరవేరాలంటే ఏదైనా ఒక శుక్రవారం రోజున సాయంత్రం చీకటి పడ్డాక లక్ష్మీదేవి పటం ముందు 5 దీపాలను వెలిగించి దీపారాధన చేయండి. దీన్నే పంచముఖి దీపం అంటారు. ఇలా చేయడం వల్ల కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. డబ్బుకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి. ఉప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది. కాబట్టి ఏదైనా రాత్రిపూట రహస్యంగా చేసుకోవడం వల్ల మీ ఇంట్లో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి. ఆ పరిహారం ఏమిటంటే ఒక గాజు గిన్నెలో రాళ్ళు ఉప్పును వేసి ఆ ఉప్పు పైన పసుపు కుంకుమలు వేసి మీ ఇంట్లో ఏదో ఒక ఉన్న చోట ఎవరికీ తెలియకుండా ఉండే ప్రదేశంలో పెట్టండి. ఇలా 3 రోజులు పెట్టుకోండి.
తర్వాత ఈ ఉప్పును తీసి బయట పడేయండి. ఈ పరిహారాన్ని ఎవరికి తెలియకుండా చేయాలి. అప్పుడే మంచి ఫలితం అనేది వాస్తు ప్రకారం. మనం పడుకునే దిశ చాలా ముఖ్యమైనది. రాత్రి నిద్రపోయేటప్పుడు మీ తల దక్షిణం వైపు ఉండాలి. అలాగే మీ పాదాలు ఉత్తరం వైపు ఉండాలి. వాస్తు ప్రకారం నిద్రించడానికి ఇది సరైన దిశ. ప్రతిరోజు ఇలా నిద్రపోతే అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. లక్ష్మీదేవి అనుగ్రహంతో త్వరగా ధనవంతులు అవ్వాలంటే ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు లక్ష్మీదేవి మంత్రాన్ని జపించండి. ఆ మంత్రం ఏమిటంటే ఐం హ్రీం శ్రీ అష్టలక్ష్మి సిద్ధియే. ఈ మంత్రాన్ని 3 సార్లు జపించి నిద్రపోండి. ప్రతిరోజు ఈ మంత్రాన్ని జపిస్తే మీ ఇంటికి అఖండ రాజయోగం వర్తిస్తుంది. రాత్రి సమయంలో తులసి చెట్టును ముట్టుకోకూడదు. రాత్రి సమయంలో తులసి ఆకులను ముట్టుకుంటే తులసి మాతకు కోపం వస్తుంది. దీనివల్ల అనేక సమస్యలు ఏర్పడతాయి. ఇంట్లో లక్ష్మీదేవి అస్సలు నిలవదు. కాబట్టి రాత్రి సమయంలో పొరపాటున కూడా తులసి చెట్టును ముట్టుకోకండి. మీకు అప్పుల సమస్యలు త్వరగా తీరిపోవాలంటే ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు ఒక బకెట్ నిండా నీళ్లు నింపి మీ వంటగదిలో పెట్టుకోండి. ఉదయం నిద్ర లేచిన తర్వాత ఈ నీటిని పారబోయండి. ఇలా వరుసగా 10 రోజులు చేయండి. ఖచ్చితంగా మీ అప్పులు తీరిపోతాయి. ధనలక్ష్మి మీ ఇంటి తలుపు తడుతుంది. ఇంటి సంపద కూడా బాగా రెట్టింపు అవుతుంది. ప్రతి శుక్రవారం రాత్రి సమయంలో మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటానికి మీరు గులాబీ పూలను సమర్పించండి. ప్రతి శుక్రవారం ఇలా చేస్తే ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహాన్ని త్వరగా మీరు పొందవచ్చును. ఫలితంగా మీ ఇంట్లో డబ్బు కొరత ఏర్పడదు. మీకున్న వైవాహిక జీవితంలో ఇబ్బందులు అనేవి ఉండవు. ప్రతి నెలలో పౌర్ణమి వస్తుంది. ప్రతి పౌర్ణమి రోజున రాత్రి సమయంలో ప్రతి ఒక్కరి గుమ్మం ముందుకు లక్ష్మీదేవి వస్తుందనేది నమ్మకం. కాబట్టి ప్రతి పౌర్ణమి రోజున రాత్రి సమయంలో ఇంటి మెయిన్ డోర్ను శుభ్రంగా తుడిచి ఇంటి గడపలకు పసుపు రాసి ఇంటి ముందు ముగ్గు వేసుకోవాలి. ఇలా ప్రతి పౌర్ణమి రోజున ఇలా చేయండి. ఖచ్చితంగా లక్ష్మీ కటాక్షం మీకు కలుగుతుంది. పూజ గదిలో ఎండిన పూలు అస్సలు ఉండకూడదు. కాబట్టి మీరు ఉదయాన్నే పూజ చేసిన వారు రాత్రి నిద్రపోయే ముందు పూజ గదిలో ఉండే పూలను తీసేయాలి. లేకపోతే మీ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ అనేది ప్రవేశిస్తుంది. ఆడవారు రాత్రి నిద్రపోయే ముందు జుట్టు విరబోసుకొని అస్సలు నిద్రపోకూడదు. ఇలా చేస్తే మాత్రం మీ ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేస్తుంది. చాలామందికి అలవాటు అనేది వస్తూ ఉంది. కాబట్టి ఒక్కసారి జడను అల్లుకొని పెట్టుకోవడం ద్వారా ఆ దరిద్ర దేవత అనేది మీ ఇంట్లోకి ప్రవేశించదు. దరిద్ర దేవత ఇంట్లోకి ప్రవేశించినప్పుడు ఇంట్లో మంచిగా అందరూ ఆరోగ్యంగా అనుకున్న కోరికలు అలాగే అనుకున్నవి ఖచ్చితంగా జీవితంలో జరుగుతూ ఉంటాయి. కాబట్టి అందరూ రాత్రి పడుకునే ముందు అస్సలు జడ అనేది విరబోసుకొని పడుకోకూడదు. Thanks for watching. Please like the video and share the video and subscribe the channel. ఎవరైతే మా వీడియోలు చూస్తున్నారో వారందరూ ఒకసారి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ వేయండి. అలాగే ఇంకో ఇద్దరికి షేర్ చేయండి. థ్యాంక్ యూ.